నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. నెల్లూరులో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ. విశాఖలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్న యువత. కాకినాడలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నూతన సంవత్సర వేడుకలు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆకాంక్ష. విజయవాడలో 5న జరిగే హైందవ శంఖారావం సభను జయప్రదం చేయండి. తాడేపల్లిగూడెంలో అవగాహన సభను నిర్వహించిన ఎన్డీఏ కూటమి సభ్యులు. నెల్లూరులో జరిగిన పెన్షన్ల పంపిణీలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు పనిచేస్తున్నారని అన్నారు. అదేవిధంగా వృద్ధులకు చేయూతనందించేందుకు పెన్షన్ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఏపీలో 64 లక్షల మందికి ఏడాదికి 32,000 కోట్ల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. ఖాళీ అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు గత ముఖ్యమంత్రి. అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థను ఎలా నడపాలో కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు గత ముఖ్యమంత్రి. అలా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా, రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావటమే కదా, ఉన్నాయి, తరలిపోయినాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చి చేస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకుపోతూ రెండో పక్క సంక్షేమం, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత చేతినివ్వాలి. వాళ్ళకి కొంత చేతినిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి 4,000 చేశారు. గత ప్రభుత్వం 3,000 ఇస్తానని సంవత్సరం 2,250 రూపాయలు వేస్తూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 4,000 చేస్తాను చేయటమే కాదు, ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన 3 నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చాము. 4,000 ప్లస్ 3,000 అరియర్స్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా ఇచ్చున్నారు. అంతేకాదు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఇంతకేజీ లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్స్ ఎక్కడ లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. పేదలు నిరుపేదలకు చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండూ చేస్తున్నారు. ఈ విధంగా అవుతుంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. 64 లక్షల మందికి సంవత్సరానికి తీసుకుంటే దాదాపు 32,000 కోట్ల రూపాయలు పెన్షన్స్కి అవుతున్నాయి. 32,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం 1 by 1 ముఖ్యమంత్రి గారు తీసుకుంటూ వస్తున్నారు. అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్నీ చేస్తుండేవాడు. 1 by 1 అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు. పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. బస్సులు ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కటింగ్లు, టపాసుల మోతలు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు 2025కి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటల వరకు రోడ్లపై షికార్లు చేసిన యువత క్యాలెండర్లో సంవత్సరం మారగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
నగరాల నుంచి మొదలుకుని పట్టణాలు, గ్రామాల వరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకున్నారు. విశాఖ నగరంలోనూ చిన్న పెద్ద సంబరాలు చేసుకున్నారు. ఆటపాటలతో 2025 సంవత్సరానికి అదిరే ఆరంభమిచ్చారు. చూస్తున్నా తరువు నదిలో మరిగి ఉన్న చెమట చడిలో తడిసిపోతున్నా చిగురు ఎదరో చితిగా మారినది జ్వాలే సగలే. హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ దమ్మరో దమ్మో పెట్టు జ్వాల. Up, up, hands up, 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 hands up, ha, ha. Repeat. तू ही मेरी शब है I love you ना मेरी याद कोई ना I love you ज़माना कोई ना मेरी दुनिया तेरा काम क्या है यहाँ चीर के अंधेरे सूरज को ले आया कांटों की राहें मिले गलियां बिछा दे హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ దమ్మరో దమ్మో పెట్టు జ్వాల. KK and Michael Jackson जरा सी दिल में दे जगह तू 2025 సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో మెలగాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్లోని ఎమ్మెల్యే నివాసంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. ఉదయం నుంచే అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఎమ్మెల్యేకు గజమాలలు, పుష్పగుచ్చాలిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వాసులందరికీ కూడా ఇవాళ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఈ నూతన సంవత్సరం అస్థిరపరిచేటువంటి ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం తిరిగి గాడిలోకి తీసుకొస్తారని దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఆ విషయాన్ని నమ్ముతూ ఉన్నారు. ఆ ప్రజలు ఆ నమ్మకం ఉన్నంతసేపు, ప్రజల్లో ఆ నమ్మకం ఉన్నంతసేపు ప్రతి పని కూడా పాజిటివ్గా ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ హస్తగతం చేసేసినటువంటి ఈ రాష్ట్రాన్ని దివ్యశోభరంగా వెలిగేటట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారని చెప్పి మరీ ఆశిస్తున్నాను. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గూడూరు డీఎస్పీ వివి రమణకుమార్ సూచించారు. చెన్నై, కలకత్తా జాతీయ రహదారిపై తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని పోటుపాలెం కూడలి వద్ద నుండి డీఎస్పీ రమణకుమార్ హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే మరణిస్తున్నారని తెలిపారు. యువత హెల్మెట్ వాడకంపై నిర్లక్ష్యాన్ని వీడి హెల్మెట్ తప్పనిసరిగా ధరించే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత, తల్లిదండ్రులు, వారి పిల్లలు ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మోటారు వాహనాలు నడిపే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పుడు ఈ ప్రపంచంలో అంటికంటే విలువైనది మనిషి ప్రాణం. ఒక్కసారి మనిషి ప్రాణం పోయిందంటే మళ్ళీ వెనక్కి రాదు. ప్రత్యేకించి మన భారతదేశంలో ప్రతి సంవత్సరము ఈ రోడ్డు ప్రమాదాల మూలంగా సుమారు 2 లక్షల మంది చనిపోతున్నారు. ఏదైనా ఒక్క కారణం మూలంగా, అంటే ఈ రోడ్డు ప్రమాదాల కారణం మూలంగా ఈ 2 లక్షల మంది చనిపోతున్నది చాలా అబ్నార్మల్ అన్నమాట. మిగిలిన ఏంటంటే జనాభా, ఇంతకుముందు పాత రోజులు ఏంటంటే పెద్ద పెద్ద కలరా, మచ్చూచి అలాంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు జనం చాలా ఎక్కువ మొత్తంలో చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి జబ్బులన్నీ కూడా పూర్తిగా క్యూర్ చేయబడి, కానీ ఇప్పుడు ఎక్కువ మంది జనం చనిపోతుందా కేవలం రోడ్డు ప్రమాదాల మూలంగానే. ప్రతి మనిషి కూడా ఏంటంటే రోజులు మారిపోయి అతని యొక్క స్తోమత బట్టి ఆ కారు కానీ, లేదా బైక్ కానీ, లేదా స్కూటీ కానీ ఏదో ఒకటి వాడుతున్నారు. ప్రతి వాళ్ళు కూడా రోడ్డు మీద వచ్చి వాళ్ళ యొక్క డ్యూటీల నిమిత్తం కానీ,
చాలా స్పీడ్గా వెళ్తున్నారు. వాళ్ళు స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం స్పీడ్గా వెళ్తున్నాము, మన మూలన మనకు ప్రమాదం జరగవచ్చు, లేదా ఎవరన్నా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే హెల్మెట్ అనేది మనకి శిరస్సుకు రక్షణ, అంటే మన తలకు రక్షణగా ఉండిద్ది. మనం కానీ హెల్మెట్ పెట్టుకుని వెళ్తుంటే ఏదన్నా పొరపాటున ప్రమాదం జరిగినా సరే, మనం కింద పడినా సరే మన తలకి దెబ్బ తగలదు. ఇప్పుడు మనిషి శరీరంలో అన్ని భాగాలకు అంటే తల అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ భాగానికి దెబ్బ తగిలినా నయం చేసుకోవచ్చు, కానీ తలకు కానీ దెబ్బ తగిలిందంటే ఆ మనిషి ఏంటంటే చాలా వరకు చనిపోవడానికి ఎక్కువ మన కారణాలు ఉంటాయి. కాబట్టి మనము మన యొక్క తలని కాపాడుకోవడం చాలా ముఖ్యం. తలని కాపాడుకోవాలంటే కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. ప్రత్యేకించి ఈ హైవేస్ మీద ఎవరైతే నేషనల్ హైవేస్ మీద ప్రతిరోజు కూడా ఈ 2 వీలర్స్ మీద జర్నీ చేస్తుంటారో వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్మెట్ లేకుండా మీరు ప్రయాణం చేయవద్దు. ఏదన్నా పొరపాటున జరిగితే మీరు చనిపోయిన తర్వాత మీ యొక్క కుటుంబం ఏంటంటే చిన్నభిన్నమైపోతుంది. కాబట్టి మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, మీ భార్య కానీ పిల్లల్ని కానీ అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రోడ్డు భద్రత అనేది చాలా ముఖ్యం. రోడ్డు భద్రత పాటించండి. మీరు సురక్షితమైన ప్రయాణం చేయండి. అదేవిధంగా సమాజానికి కూడా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మంచి యువకులు, బాగా వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు, ఈ దేశానికి ఎంతో ఉపయోగపడే యువకులు ఇలాంటి రోడ్డు ప్రమాదాలు పడి చాలామంది చనిపోతున్నారు. అలాంటి యువకులు బతుకుంటే ఈ దేశానికి ఉపయోగపడతారు, సొసైటీకి ఉపయోగపడతారు. కావున ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ వాడవలసిందిగా కోరుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున డిసెంబర్ 31వ తారీఖు నాడు మన గూడూరు సబ్ డివిజన్ యొక్క పోలీసు అధికారులందరం కూడా ప్రజల్లో అవగాహన కల్పించడానికి బైకులతో ఈ హెల్మెట్లు ధరించి మేము బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయ ఈవోగా రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించారు. కెఎస్ రామారావు పదవీ విరమణ సందర్భంగా దుర్గగుడికి ఇన్ఛార్జ్ ఈవోగా ఏడిసి రామచంద్రమోహన్ ను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని రామచంద్రమోహన్ వేద పండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం రామారావు నుంచి రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.